కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. సమయానుకూలతను బట్టి దేవుని సన్నిధిలో నుంచి కొద్ది మాటలు చదువుకొని ప్రార్థన చేసుకొని కుడికను ముగించుకుందాం. సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయము 12-13 వచనాలు జాగ్రత్తగా చదువుదాం. ఆయన ఆ ఊరి గవుని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి వేడువవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికి ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ లేఖనములో ఉన్నటువంటి ఈ పాఠ్య భాగం ఉన్నటువంటి సందర్భము మనం జాగ్రత్తగా వినేటువంటి సందర్భం. ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోవడానికి ప్రయాసపడండి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి కాలములలో జరిగినటువంటి ప్రాముఖ్యమైన విషయంలో ఇది ఒక విషయం. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నెన్నో ఆశ్చర్య కార్యములు చేసినటువంటి యేసు ప్రభు వారు ఈ సందర్భంలో ఈ యొక్క పరిస్థితిని ఒకసారి మనం ఆలోచిద్దాం. యేసు ప్రభు వారు ఒకానొక ప్రాంతంలోనికి వచ్చి ఉన్నాడు. ఆ ప్రదేశంలోనికి యేసు ప్రభు వారు వచ్చుచున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రదేశములో ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక యవన కాలంలో ఉన్నటువంటి ఒక కుమారుడు చనిపోయాడు. ఆ కుమారుడు చనిపోయినప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితిని మనకి ఇక్కడ అర్థం చేస్తున్నాడు. ఆయన ఆ ఊరిలోనికి వచ్చినప్పుడు ఆ ఊరిలో నుంచి అక్కడ బాగా చదివినప్పుడు ఏం రాయబడిందమ్మా? వచ్చినప్పుడు చనిపోయిన ఒకడిని ఆ ఊరిలోని మనసులు వెలుపలకి మోసుకొని పోవుచుండెను. అతడు ఆ తల్లికి అతనొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఇక్కడ ఒక ఊరుంది. ఊరిలో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఊరు అన్న తర్వాత నానా రకాలు ఉంటాయి అక్క. ఒకే దాటి మీద ఉండదు ఊరు అనేది. ఒక మాట మీద ఉండేటువంటి ఇల్లు అయితే ఒక మాట మీద ఉంటుంది. భార్య అయినా భర్త అయినా పిల్లలైనా ఎట్ట తిరిగినా చివరికి మళ్ళీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఒక మాట మీద పోతారు. కానీ ఊరు అలాంటి కాదు, చాలా రకాలుగా ఉంటుంది. ఈ ఊరిలో అనేక మంది జనం ఉన్నప్పుడు ఒక కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితి మనకేం చెప్తున్నాడంటే, ఒక కుటుంబంలో ఒక తల్లి ఉన్నది, ఒక బిడ్డ ఉన్నాడు. ఆ తల్లికి అతనొక్కడే కుమారుడు. ఆమెకు భర్త లేడు, ఇరుగు పొరుగు ఎవరున్నారో లేరు మనకైతే రాయలేదు, విధవరాలు అని రాయబడింది. ఆ తల్లికి అతనొక్కడే కుమారుడు. ఇప్పుడు ఆ తల్లి పరిస్థితి మనం బాగా గమనించి ఆలోచిస్తుంటే, ఆమెకు ఒక్కడే కుమారుడు అంటే ఆ కుమారుడికి వివాహం అయిందనా కాలేదనా? ఇంకా కాలేదు. ఆ యొక్క కుమారుడికి ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు అమ్మ? ఒక 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు, 20 ఉండొచ్చు. 10, 15, 20 అంతకంటే ఎక్కువ ఉండవు. ఇప్పుడు యవన కాలంలో ఉన్నటువంటి ఒక కుమారుడు, ఆ తల్లి, ఆ ఇరువురు కూడా ఆ కుటుంబంలో బ్రతుకుతూ ఉన్నారు. అక్క బాగానే ఉంది, చాలా జాగ్రత్తగా. ఇరువురు కూడా ఆ కుటుంబంలో బ్రతుకుతున్నప్పుడు ఈ తల్లి వివాహమైన తర్వాత బాగానే వివాహమైన తర్వాత
ఆమె తన పుట్టినింటిలో ఉన్నటువంటి తల్లిదండ్రులను విడిచిపెట్టి వచ్చింది. తల్లిని విడిచిపెట్టింది, తండ్రిని విడిచిపెట్టింది, అన్నదమ్ములను విడిచిపెట్టింది, అక్కా చెల్లెలను విడిచిపెట్టింది, బంధుమిత్రులందరినీ మర్చిపోయింది. మెట్టినింటిలోనికి వచ్చింది. ఇదే నాకు ఇల్లు అనుకుంది. ఇదే నాకు సర్వం అనుకుంది. ఆ ఇంటిలో తన భర్త తను బతుకుతూ ఉన్నప్పుడు కొద్ది రోజులకు దేవుడు ఆమె యందు కనికరము చూపించి ఆమెకు గర్భఫలమునిచ్చాడు. ఆ గర్భఫలముగా దేవుడిచ్చినటువంటి వాడే ఒక కుమారుడు. ఇప్పుడు ఈ కుమారుడు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు తల్లి, తండ్రి ఎన్నెన్నో కలలు కంటారు. పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళను పక్కలో పడుకున్నప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఎన్నెన్నో కలలు కంటుంటారు. పిల్లోడిని ఎలా పెంచాలి, ఎలా పెంచాలి, ఎలా పెంచాలి, ఎలా పెంచాలి అనుకున్నప్పుడు మనిద్దరము కష్టపడి రాత్రింబగళ్ళు చెమటోర్చి సంపాదించిందంతా గూడక మన పిల్లవాని కోసమే కూడబెడదాం. ఎవరిమి గూడక ఏది అనవసరంగా కొనుక్కోవద్దు. ఏది గూడా అనవసరంగా పాడు చేసుకోవద్దు. ఏది గూడా వ్యర్థంగా పాడు చేసుకోవద్దు. జాగ్రత్తగా పిల్లవాడి కోసమే బతుకుదామని ఇద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆశలు పెంచుకొని పిల్లవాడే ప్రాణంగా పెరుగుతూ ఉన్నారు. అయితే కొద్ది రోజులకి పిల్లవాడు పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు తల్లిలో ఏమి కలిగిద్ది? ఆనందం వస్తుంటది కదా పిల్లవాడు పెరుగుతుంటే. పిల్లవాడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. తల్లిలో ఆనందం వచ్చింది, తండ్రిలో ఆనందం వచ్చింది. ఏదో కారణం వల్ల తండ్రి చనిపోయాడు. భర్త చనిపోయాడు. ఏదో కారణం. ఇక్కడ కారణం మనకు అవసరం లేదు. ఏదో కారణం వల్ల భర్త చనిపోయాడు. ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత ఈమెకు ఉన్నటువంటి కుమారుడు బాగానండి. ఉన్నటువంటి కుమారుడు 10 సంవత్సరాలు ఉండొచ్చు, 5 సంవత్సరాలు ఉండొచ్చు మనం చెప్పలేం. ఎందుకంటే ఆ తల్లికి అతడొక్కడే, అతడొక్కడే. ఇక ఆడపిల్లైనా, మగపిల్లలైనా లేరు. వివాహమైన తర్వాత ఎన్ని సంవత్సరాలకు పుట్టాడో మనకు తెలియదు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో మనకు తెలియదు. ఇప్పుడు ఆ తల్లి ఆ బిడ్డ మీద ఆధారపడి తల్లిదండ్రులు ఇద్దరు బతుకుతున్నప్పుడు ఈ తల్లికి ఆధారంగా ఉన్నటువంటి తండ్రి కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు తల్లి, బిడ్డ వీళ్ళిద్దరు బతుకుతున్నప్పుడు ఈ తల్లి వయసు ఎంత ఉండొచ్చు అప్పుడు? ఒకసారి ఆలోచించండి. ఎంత ఉండొచ్చమ్మా? ఒక 30, ఒక 40 కూడా ఉండవు. 30, 35 ఉంటాయి. ఇప్పుడు 30, 35 సంవత్సరాల వయసు ఉన్నది. బాగానండి. 30, 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి తల్లి, ఆ తల్లికి 5, 10 సంవత్సరాల వయసున్న కుమారుడు. బాగా ఆలోచించండి. 5, 10 సంవత్సరాల వయసున్న కుమారుడు. ఈ కుమారుణ్ణి ఈమె పెంచి పెద్దవాణ్ణి చేస్తున్నప్పుడు ఈమె ఇప్పుడు ఎవరితో పోరాడాలి? చెప్పండి. ఎవరితో పోరాడాలమ్మా? ఆ? కొద్దిగా ఆలోచించండి అక్క. ఏంది క్యాజువల్ ప్రార్థనకు రాకండి. ఆలోచించి ప్రార్థనకు రండి. ఈ తల్లి ఇప్పుడు ఎవరితో పోరాడాలి? పోరాటం వేరు, పోరాడటం అంటే వేరు. మీకు తెలుసో తెలియదు. ఎవరితో పోరాడాలి? ఆ? ఇంట్లో ఎవరు లేరు కదక్క. కుమారుడు ఒక్కడే ఉంది, ఇంకెవరు లేరు. మరి ఎవరితో పోరాడాలి? దేవునితో ఏం పోరాడుద్ది? ఎవరితో పోరాడాలంటే లోకంతో పోరాడాలి. ఇంటిలో కాలు బయట పెడితే చుట్టుపక్కల కుక్కల్లాగా చూసే జనాలు. నీకు భర్త లేడు కదా, నేను నీకు భర్తలాగా ఉంటానని చెప్పే పనికి మాలిన ఎదవల ఒక పక్క. మరో పక్క పనికి పోదామని బయటకు వస్తే ఇటు పక్కన ఒక ఆమె వచ్చి వేరే పొద్దున్నే లేయగానే మొండదెదురొచ్చిందని ఇంటిలోకి వెళ్ళిపోయే ఇంకొక దరిద్రపు పెద్దలు. సమాజంలో ఉన్నటువంటి పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారంటే కొద్దిగా తెలివి ఉండాలమ్మా, పొద్దున్నే ఈ వైపులో నువ్వు ఇట్లా రాకూడదు కదా, ఇంట్లోనే దాక్కోమని చెప్పే పెద్దలు. ఇప్పుడు అందరితో పోరాడాలి. బంధుమిత్రులు ఉన్నాడు కదా, నీకు చెప్పకూడదు కానీ 10 మందిలోకి రాగాక అప్పుడప్పుడు అంటుంటారు, ఫంక్షన్ల దగ్గరకు రావద్దు, పేరెంటాల దగ్గరకు రావద్దు, పెళ్ళిళ్ళ దగ్గరకు రావద్దు అని చెప్పేటువంటి ఒక రకమైన బంధుమిత్రులు. ఇన్ని అవమానాలు, ఇన్ని నిందలు, ఇన్ని ఇబ్బందుల మధ్య ఎక్కడైనా ఆధారం దొరుకుద్ది అనుకుంటే ఆధారం కోసం ఎదురుపోతే వాడుకోవటానికి ఎదురు చూసే ప్రజలు. అయ్యో, చిన్న పిల్లవాడిగా ఉన్నావే, ఏదైనా పని ఇచ్చి నీకు ఆ సహాయం చేద్దామనే మనుషులు లేరు. పని ఇవ్వాలన్నా కూడా వేరే ఉద్దేశంతో పనిచ్చేటువంటి మనుషులే. అయ్యో పాపం అని తలిసేటువంటి జనాలు కాదు వీళ్ళు. అయ్యో పాపం కనికరించేది కాదు, పాపం చేయటానికి ఎదురు చూసే ప్రజలు.
ఇప్పుడు ఇలా మధ్యలో బతకడం ఎంత కష్టం తెలుసక్క? కనీసము ఎప్పుడు కూడా ఇంట్లో కాలు బయట పెట్టినటువంటి ఈ తల్లి ఇప్పుడు బయటికి పనికి పోవాలి. దేనికోసం పోవాలి పనికి? ఆ బతకడం కోసం. బతుకు తెరువు కోసం కదక్క. బతకడం కోసం పనికి పోవాలి. ఎలా పనికి పోవాలంటే ఆ రోజులలో 10 మందితో పనికి పోతే ఒప్పుకోరు. మరి ఎలా బతకాలి? బాగా ఆలోచించండి. ఏమన్నా వెనక్కున్నోడు ఏమన్నా ఆస్తులు సంపాదించాడు అనుకున్నామా? సంపాదించినా కూడా కూర్చొని తినే తరుగుద్దిగా. కూర్చొని తిన్నా కూడా తరుగుతుంటదిగా. ఇప్పుడు లోకములో ఈమె పరిస్థితిని చూసినప్పుడు ఎవరైనా జాలి పడే వాళ్ళు ఉన్నారా? ఉన్నారా చెప్పండి? లేరు. మరి మరి ఊరి జాలి పడకపోతే ఎందుకు బతకాలి అంటే కుమారుడి కోసం బతుకుతాను మీరు ఆప్షన్ చెప్పేస్తారు వెంటనే. మరి ఎవరి జాలి పడినప్పుడు ఈమె బ్రతుకు ఎలాగున్నది ఇక్కడ? ఎందుక ఇబ్బంది. నిజంగా మీరు అర్థం చేసుకుంటే ఇది క్రీస్తు యేసు ప్రభు వారు ఉన్న కాలంలో సమాజం ఇది. ఇప్పుడు సమాజం గురించి మాట్లాడట్లా. అప్పటి సమాజం ఎలా ఉండేదంటే నిజంగా చెప్తానేనండి. ఈ రోజుల్లో కూడా ఈ మూఢనమ్మకాలు, ఈ పనికి మాలిన తత్వాలు మనలో కూడా ఉన్నాయి. కన్న తల్లి కొడక కన్న బిడ్డ తన ముందు ఎదవరాలుగా ఉంటే ఏమి చెప్పుద్దంటే ఇంట్లో నుంచి బయటకు పోతుంటే కన్న కూతురు ఎదురొస్తే బయటకు పోదు. ఆ బిడ్డ ఏమనుకుంటుందంటే మా అమ్మోళ్ళు కూడా నన్ను చీచంగా చూస్తున్నారని వాళ్ళ అమ్మోళ్ళ దగ్గర కూడా ఉండకుండా బయటకు పోవాలి. ఒప్పుకుంటారమ్మా ఎవరన్నా? నా కూతురే కదా, నా కుమార్తె కదా, నా కుమార్తెకి పరిస్థితి వచ్చింది, అయ్యో నేను సర్దుకోకపోతే ఎవరు సర్దుకోవాలని ఒప్పుకోరు. ఏమంటారంటే చెప్పకనే ఏం చెప్తారంటే చిన్న కార్యం జరగాలనుకో ఎవరైనా చేస్తే బాగుండే అంటారు. ఏమేమి చేయొచ్చుగా, చేపించుకుంటారక్క? ఎందుకు చేయనీరు? అమ్మే విధవరాలు, విధవరాలు. ఇప్పుడు ఏమంటారు తెలుసా? నువ్వు కూడా రావచ్చుగా అని మనస్ఫూర్తిగా పిలవరు. ఎక్కడ వస్తే ఎన్ని చేయనీయకపోతే బాధపడుద్దామని తర్వాత వద్దులే అన్నప్పుడు బతకలేక చావలేక ఇంట్లో పడుతున్న నరకయాతన ఎవరికి అంతుపట్టదు. అలాగని సమాజాన్ని ఏమన్నా ఎదిరించే తత్వమా? సమాజం ఏమన్నా పోరాడదా? పోయి కొట్లాడటానికి ఏమన్నా ఉందా పరిస్థితి? ఏమీ లేదు. ఇప్పుడు ఇలాంటి తల్లి ఒక్క బిడ్డ కోసం బతుకుతున్నది. తన బిడ్డ కోసం బతుకుతున్నది. జీవితమంతా తన బిడ్డలే, జీవితమంతా తన బిడ్డల కోసమే. యవన కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క తల్లికి ఏ కోరికలు వచ్చినా, ఏ ఆలోచనలు వచ్చినా, ఏమొచ్చినా అన్నీ చంపుకొని తన కుమారుడి కోసమే బతుకుతున్నదేమో. ఈ రోజులలో పెళ్లిళ్ళు అయి ఉంటాయి, పేరంటాలు అయి ఉంటాయి. పెళ్లిళ్ళు అయిన తర్వాత పిల్లలు ఉంటారు, పెళ్లిడికి వచ్చిన వాళ్ళు ఉంటారు. సిగ్గు లేకుండా పాపం చేసేటువంటి సమాజం ఉన్నది ఈరోజు. అయినా ఈ తల్లి తన కుమారుడికి ఎక్కడ చెడ్డ పేరు వత్తదో, నేను ఇప్పుడు తప్పులు చేస్తే నా కుమారుడి మీద చెడ్డ నింద పడుద్దేమని తన కోరికలన్నీ చంపుకొని బతుకుతున్న తల్లి, తన యొక్క జీవితాన్ని అణుచుకొని తన ఉద్దేశాలన్నీ కూడా చంపుకొని బతుకుతున్న ఒక తల్లి కనపడుతుంది ఇక్కడ మనకు. అందరికీ ఉంటాయమ్మా ఆశలు, కోపాలు అందరికి వస్తాయి. తిడుతున్నది నన్నని తెలిసినా నన్ను కాదులే అన్నట్టుగా చెవులలో దూదులు పెట్టుకొని నిద్రపోవాలామా. బయటకు వస్తే ఎవరు ఓర్చుకోరామను, బయటకు వస్తే ఎవరు ఆమె గురించి పట్టించుకోరు. ఎవరైనా ఏదైనంటే ఇదిగో నువ్వు కరెక్ట్ దానివై ఉంటే దేవుడు నీకెందుకు ఈ పరిస్థితి చేస్తాడని లేనిపోని నిందలు ఆమె మీద మోపుతారు. నీ కర్మండ్రు, ఏదో అలా జరిగిందండ్రు. నువ్వు మంచిదాని పోయి ఉంటే ఇలా ఎందుకు నువ్వేదో ఒకటి చేసి ఉంటావు, నీకు అనుభవిస్తున్నావు పొమ్మనే జనాలు. మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు? ఎవరి దగ్గర కూర్చుంటే ఏం మాట్లాడతారక్క? ఎవరైనా నలుగురు కూర్చుంటే వాళ్ళ దగ్గర కూర్చోవాలి అనిపిస్తుందా లేదక్క? మనం ఉన్నాం కదక్క, ఎక్కడైనా కూర్చోవాలి అనిపిస్తుంది. వాళ్ళ దగ్గర పోయి కూర్చోవాలన్నా కూడా కూర్చోలేకపోతున్నది. ఎందుకంటే అక్కడికి పోతే ఏమంటారు? వాళ్ళందరూ ఏదేదో సంతోషకరమైన మాటలు మాట్లాడుకుంటారు. నా భర్త సాయంకాలం వత్తా కాయలు తెస్తాడు, ఇది ఎత్తాడు, పనికి పోయాడు, నా నెల కింద జీతం అన్నప్పుడు నేను వాళ్ళకి ఏమి సమాధానం చెప్పాలో తెలియక ఇల్లే జీవితముగా బతుకుతున్న ఒక తల్లి అక్కడ కనపడుతుంది. ఇప్పుడు ఇలాంటి తల్లి బతుకుతున్న జీవితము చాలా ప్రశాంతంగా బతుకుతున్నదా చెప్పండి? ఇప్పుడు అంతకంటే కష్టాలు ఎవరికైనా ఉన్నాయా ఇక్కడ? అంతకంటే కష్టాలు ఎవరికైనా ఉన్నాయా? లేవు.
నిజంగా నాకు అప్పుడప్పుడు అనిపిస్తున్నది, ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, అన్ని అనుభవించేటువంటి వయస్సు, బాగానండి, అన్ని అనుభవించేటువంటి వయస్సు, అవసరం వచ్చినట్టుగా యొక్క బట్టలు కట్టుకోవడానికి ఇష్టమైన కోరికలు ఉన్న వయసు అది. కానీ 10 మందిలో తిరగాలంటే తెల్లయే కట్టుకొని తిరగాల. ఏదో మర్చిపోయి ఒకవేళ కోరిక కోసము రంగు బట్టలు వేసుకుంటే తూ అనే ఊపే జనం. ఏదో రంగు బట్టలు వేసుకుందని కోరిక ఉన్నది కదా, ఏం ముసలిది కాలేదు కదా, సావలేదు, అప్పుడే కాలేదు కదా, ఏదో అక్కడ బయటికి చూడండి, అక్కడ బయటికి ఎక్కడైనా బయటికి పోదామని శుభ్రంగా ఉంటే, అబ్బో ఈమెకి ఇంకా తగ్గలేదనేటువంటి జనాలు. ఎక్కడ బతకాలక్కేమో చెప్పండి? మనుషుల మధ్య బతకాలా, మనుషులు లాంటి జంతువుల మధ్య బతుకుతున్నది ఆలోచించండి ఒక్కసారి. మనుషులని మనం అనుకుంటున్నాం, మనుషులు లాంటి జంతువులు అనుకుంటున్నాం. ఏదైనా పెద్దలు ఏమన్నా సలహాలు ఇస్తారా, పెద్దలు ఏమన్నా చూపిస్తారంటే, ఈ పెద్దోళ్ళే చెప్తారు, మేము నీతో చెప్పకూడదు కానీ నువ్వే తెలుసుకోవాలంటారు. ఏం తెలుసుకోవాలి? రేపో మాపో మంచానికి వెళ్ళిపోతున్నావు, రేపో మాపో కాటికి వెళ్ళిపోతున్నావు, నువ్వే నరిచిన వెంట్రుకలకు రంగు వేసుకుంటున్నావు. 30 సంవత్సరాలు కూడా నిన్ననటువంటి తన యొక్క జీవితంలో తన భర్త చచ్చిపోయింది, కోరికలున్నా కూడా చంపుకొని బతుకుతుంది. ఆమెను చూసన్నా సిగ్గు తెచ్చుకోవాలి కయ్యమ్మ. నీకు వచ్చింది 95 సంవత్సరాలు, ఎంటకలు నరవా? 80 సంవత్సరాలతో నరవక్క. ఇప్పుడు నీకు రంగు వేసుకోవాలనుకుంటున్నావు. 35 సంవత్సరాలకే ముసలతనంగా బతుకుతున్నటువంటి ఒక తల్లి ఆడ బతుకుతుంది. సంవత్సరాలు మాత్రం 35, బతికేది మాత్రం 95 సంవత్సరాల లాగా. ఇప్పుడు వీళ్ళందరూ అంటారు, ఇప్పుడు బాగానండి, కొంతమంది చెప్తున్నప్పుడు నాకు అనిపిస్తున్నది, నిజంగా ఇలాంటి తోళ్ళు ఉండటం వల్లనే జీవితాలు నాశనం అయిపోతాయి అనిపిస్తుంది. కూర్చొని చెప్తుంటారు, ఎట్టయినా భర్త చచ్చిపోతే ఎందుకు పొద్దుగూకులు తిరుగుతుంటది రోడ్డు మీద, మరి నువ్వెందుకు తిరుగుతున్నావు? నీకు అర్థం కాలేదా? మళ్ళీ ఈ సమాజానికి సపోర్ట్ చేసేటువంటి పనికిరాని జనాలు సపోర్ట్ చేస్తారు వీళ్ళకే. కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. చాలా మంది చూస్తుంటాను నేను, లోకంలో చాలా మందిని చూస్తుంటాను. బయటికి పోయేటప్పుడు చూస్తావు, లోపలికి వచ్చేటప్పుడు చూస్తావు, ఇంటిలోకి వెళ్ళేటప్పుడు చూస్తావు, బయటకు వచ్చేటప్పుడు చూస్తావు. ఇప్పుడు నీ ఇంట్లోనే ఆ పరిస్థితి వచ్చిందే, నీ కుటుంబం కూడా అదే స్థితికి వచ్చిందే. నీ కన్న తల్లికైనా, నీ కన్న కూతురికైనా ఈ పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఇంకా చూస్తున్నప్పుడు ఆ బిడ్డ ఏడుతుందని నీకు తెలివన్నా లేదు? ఎంటెక్లు చేసి ఉంటారు, డిగ్రీలు చదివి ఉంటారు, పనికిరాని చదువులన్నీ చదివి ఉంటారు. ఏమి నేర్పించింది సమాజం వీళ్ళకు? ఏం నేర్పించింది చెప్పండి? జీవితంలో ఆమె ఏమన్నా చచ్చిపోయేటువంటి భర్తను చేసుకోవాలని మనం రాసి పెట్టుకుంటా కూరని అనుకుంటారా? ఎవరైనా, ఏ బిడ్డ అయినా, ఏ ఆడపిల్ల అయినా అనుకోవడదక్క, తాగుబోతుని చేసుకోవాలి, తిరుగుబోతుని చేసుకోవాలి, మధ్యలో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడిని చేసుకోవాలి, 4 సంవత్సరాలే బతకాలి, తర్వాత చచ్చిపోయేవాడిని చేసుకోవాలని ఎవరైనా అనుకుంటదక్క? మరి ఏం చేద్దాం అలాంటి పరిస్థితి? ఆ పరిస్థితిని బట్టి కనీసం జాలి చూపించే జనాలు ఎవరైనా ఉన్నారా? కనీసం కనికరం చూపించే ప్రజలు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు వీళ్ళొచ్చి పెద్ద బిల్డంగులుగా మాట్లాడుతున్నారు. ఏమంటారంటే, ఇదిగో నీ కుమారుడు నువ్వు ఇంట్లోనే బతకాలి, మీరేమైనా తెచ్చి పెడతారా? నేను తెచ్చిపెట్టేవాళ్ళు ఉన్నారా? ఒక రోజు 10 రూపాయలు ఇస్తారు, 2 రోజులు 10 రూపాయలు ఇస్తారు. కన్న తల్లి అయినా, కన్న తండ్రి అయినా 2 రోజులు పాడతారు. మూడో రోజు ఏమంటారంటే, మీరు మాకు బరువు అయిపోయిండ్రా, మరి బయటకు పోయి పని చేసుకోకూడదు, నువ్వు పెట్టలేవు, మరి ఎలాగ ఉండాలి? ఈ తల్లి గోస చెప్పండి, ఇప్పుడు బాధ చెప్పండి. చాలా మంది ఏమంటారంటే, మా భర్త తాగుతున్నాడు, ఆ టార్చర్ భరించలేంది, మా భర్త వ్యభిచారం చేస్తున్నారు, ఆ బాధ భరించలేంది. ఈమెతో పోల్చుకుంటే ఇలా బాధలే కాదు నాకు తెలిసి. ఈమెతో పోల్చుకుంటే ఇలా బాధలు ఒక బాధలేనా? కనీసము ఉదయం లేచినమ్మటే, సూర్యుడు ఉదయించినమ్మటే తలుపు తీసి బయటికి రాకూడదేమో. రావచ్చక్క? అందరూ లేచి వాళ్ళ యొక్క పనులు అయిపోయిన తర్వాత అప్పుడేమో తలుపు తీయాలి. ఎందుకంటే వీళ్ళు కట్టించరేమో ఇల్లు ఆమెకు. పొద్దున్నే నీ ముఖం చూసేటట్టుగా తలుపు ఎందుకు ఎత్తున్నావు? నువ్వు బయటికి ఎందుకు వస్తావు? పొద్దున్నే బయటికి రాకుండా కూడా లోపల కుమిలి చత్తుంటే, చచ్చిన వాళ్ళను కూడా చంపేటువంటి లోకం ఇది. బతికిన వాళ్ళని చంపరు, చచ్చిన శవాలను కూడా ఏం చేస్తారు తెలుసా? మధ్యకాలంలో ఒక సోషల్ మీడియాలో ఒక మాట వచ్చేసింది, ఒక వార్త వచ్చేసింది. ఒకడంట పనికి మాలినోడు 300 400 చనిపోయిన శవాలను రేపు చేశాడంట. ఈయన మనిషి అందామా?
చనిపోయిన శవాలు ఉంటాయి చూడండి, ఆ శవాలను తీసుకొచ్చి వాటిని రేపు చేస్తున్నాడంట. ఇదేమనాలి? నిజంగా నాకు అనిపించింది, వాడికి ఈరోజు సమాజంలో ఉన్న వీళ్ళకి తేడా లేదు. యాజ్ ఇట్ ఈజ్ అంతే, తేడా లేదు. ఎందుకు లేదంటే తోటి మనిషిని మనిషిగా ప్రేమించే లోకం కరువైపోయిందమ్మ. ఈ తల్లి బాధ నిజంగా నేను బైబిల్ చదువుతున్నప్పుడు నేను ఒక్క వచనం చదువుతాను. గంటన్నర, 2, 3 గంటలు ధ్యానిస్తాను ఆ వచనాన్ని. అంటే దాని గురించి ఆలోచిస్తాను. అస్సలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? పరిస్థితి కారణాలను బట్టి రాలి. ఏమన్నారు తెలుసా? నీ కర్మ ఇంత అంటారు. అంటే నీ కర్మ బాగుందా? ఎవరిని మాట్లాడాలో తెలియదు. ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ప్రతి వాడు ఈ రోజు కూడా ఎదుటి వాళ్ళకి సలహాలు చెప్పేవాళ్ళే. కనీసము పెద్దోళ్ళు అంటారు చూడండి, తోక తొండెం ఎటువంటిదో తెలియని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు లోకంలో. అర్థమవుతుందా? కనీసం నువ్వు బతకలేవు, నీతి కరెక్ట్ గా లేని ప్రతి వాడు నీతులు చెప్పేవాడు అయిపోండి లోకంలో. ఇప్పుడు ఎవరికి మాట్లాడదాం? ఆ తల్లి ఆ బిడ్డను పెంచుకోవటానికి ఎన్ని బాధలు పడుతుందో ఎవరికైనా తెలుసా? ఇప్పుడు ఆ తల్లి ఒకవేళ బిడ్డను ఇంటి దగ్గర విడిచిపెట్టి పనికి పోయిందనుకో, ఆ బిడ్డను చూసుకునే జనాలు ఎవరైనా ఉన్నారమ్మా? ఆ పిల్లవాడికి ఆకలైందని పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టమన్నారు అనుకోండి, ఆ పిల్లవాడిని ఎన్ని మాటలనే లోకం మీద, ఆ పిల్లవాడిని ఎన్ని ఇబ్బందులు పెట్టేది. ఇన్ని సమస్యల మధ్య, ఇన్ని బాధల మధ్య, ఇన్ని ఇబ్బందుల మధ్య, ఇన్ని ఇరుకుల మధ్య ఆ తల్లి బతికేది ఎవరి కోసం? బిడ్డ కోసం. ఆమేన్. బాగానండి. తల్లి బతికేది ఎవరి కోసం? బిడ్డ కోసం. ఇప్పుడు ఈ తల్లికి పుట్టినటువంటి ఈ కుమారుడి పరిస్థితిని మనం ఒకసారి ఆలోచిద్దాం. బాగా ఆలోచిద్దాం. ఈ కుమారుడు 10 మందిలోనికి పోతే ఈ కుమారుడికి విలువిచ్చే వాళ్ళు ఉన్నారా? ఆ తల్లి అనుకోని ఉంటదు. బాగానడక తల్లి అనుకోని ఉంటదు. మన దగ్గర కావాల్సినంత ఆస్తి ఉంది, కావాల్సినంత ఐశ్వర్యం ఉంది, కావాల్సినంత సంపద ఉంది. కింద కాలు పెట్టకుండా మన పిల్లలను కారులలోనే ఐశ్వర్యంలోనే నడిపిద్దాం అనుకున్నది. ఈ రోజు ఆ పిల్లలకి కనీసము చెయ్యి పట్టి నడిపించేటువంటి తండ్రి లేడు. ఎంత బాధ ఉంటదక్క. ఇప్పుడు ఇలాంటి వాళ్ళను ఓదార్చాల్సిన జనం కావాలా? చచ్చిపోయిన వాళ్ళని ఇంకా చంపేటువంటి జనం కావాలా చెప్పండి? ఓదార్చే వాళ్ళు లేరమ్మా. చచ్చిపోయిన దాన్ని ఇంకా చంపే లోకమే. అప్పుడప్పుడు చెప్తుంటారు, ఏం చేయాలమ్మా? వీళ్ళు అడుగుతుంటారు, వీళ్ళు మళ్ళీ మంచోళ్ళు అనుకున్నారా? వీళ్ళు పెద్ద సలహాదారులు లాగా వీళ్ళు పోయి అడుగుతారు. ఇలాగ ఉన్నది ఏం చేద్దామంటే, ఆ అమ్మాయిని 4 రోజులు పక్కన ఉంచండి, మీ ఇంట్లో కార్యాలు చేసుకోవాలంటే ఆమెను కొన్ని రోజులు దూరం ఉంచండి. అస్సలు ఆమెను దూరం ఉంచడం కంటే ఆమెను ఊరికి వెలుపల పక్కన ఉంచడమే మంచిది నాకు తెలిసి. ఎందుకు దూరం ఉంచుతున్నావు? నీ సొమ్ము ఏమన్నా ఉంటుందా? నీ బంగారం ఏమైనా పెడుతున్నావా? నీ ఆస్తి ఏమైనా ఇస్తున్నావా? నీ ఐశ్వర్యం ఏమైనా ఇస్తున్నావా? దూరం పెట్టడానికి నువ్వెవరు అసలు? అంత నచ్చకపోతే నువ్వే దూరంగా ఉండు. అంత నచ్చకపోతే నువ్వే దూరంగా ఉండు. పొద్దుగూకులు నీకేం పని బజార్లో తిరగటం? నువ్వే పక్కన ఉండి ఆ మనిషి నాదని. నువ్వు మాత్రం కుక్కలాగా, నేను మాత్రం, మనం మాత్రం కుక్కలాగా తిరగొచ్చు. వాళ్ళు మాత్రం బయటకు వచ్చి వాళ్ళ మీద ఎన్నో నిందలు వేస్తాం. ఆ తల్లిని ఎలా బతకాలక్క? ఎలా బతకాలి చెప్పండి? సమాజంలో చరిత్రలోనికి ఒకసారి వెళ్తే ఒక ప్రాంతంలోనంట ఒక చరిత్రలో ఒక అంబేద్కర్ గురించి మాట్లాడుతూ అన్నారు. ఆయన స్కూల్లో టీచింగ్ చేస్తున్నప్పుడు చాలా మంది ఉపాధ్యాయులు అందరూ వచ్చి అన్నారంట, అంబేద్కరు నువ్వు ఈ నీళ్ళు తాగొద్దు, ఇంటికాడ నుంచే నువ్వు నీళ్ళు తెచ్చుకొని తాగమంటారంట. ఆయన అన్నాడంట, నేను నీళ్లు తాగితే మీకు ఇబ్బంది అయితే మీరే ఇళ్ళకాడ నుంచి నీళ్ళు తెచ్చుకోమన్నాడు. మీరు నీళ్ళు తెచ్చుకొని నేను ఈ నీళ్ళు తాగుతానన్నంట. ఇప్పుడు ఇలా నాకు అర్థమైంది, మీకు ఏం అడ్డమైతే మీరే పక్కదారులలో పొంది ఆమె ఈ దారిలో నడుతుంది. మీకు అడ్డమైతే మీరు పక్కదారులలో వెళ్ళిపోండి, ఆమె ఈ దారిలో నడుతుంది. మీకు ఇబ్బంది అయితే మీ వాకిల్లే మూసుకోండి, ఆమె ఉదయాన్నే లేచి పని చేసుకుంటుంది. మీకోసం పని చేసుకోకూడదా? మీకోసం ఏమన్నా అన్నం వండుకోకూడదా? మీకోసం ఉదయాన్నే లేచి ఆ ఇంటి ముందు కసువు కొట్టుకోకూడదా? ఉదయాన్నే లేచి కసువు కొట్టుకోకపోతే దరిద్రపు ముఖం పొద్దున్నే లేదంటారు. లేతే ఒక గోళ, లేయకపోతే ఒక గోళ. మరి ఏం చేద్దాం వీళ్ళను? మళ్ళీ వీళ్ళకి సలహా చెప్పడానికి వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెద్దలని, బుద్ధి లేని పెద్దలు వీళ్ళు కూడా కీళ్ళేమంటారంటే, ఎంతైనా నీకు తెలివి ఉండాలంటారు. ఏం తెలివి?
ఆమె రాసి పెట్టుకుందా నా భర్త 15 ఏళ్ళకి చచ్చిపోతాడని, నా భర్త 8 ఏళ్ళకి చస్తాడని రాసి పెట్టుకుందా? ఎందుకు అలా జరిగింది? చచ్చిపోతారు, ఎవరైనా చచ్చిపోవాల్సిన వాళ్ళే. నేను చావాల్సిన వాడిని, నువ్వు చావాల్సిన వాడు, ఎవరైనా చచ్చిపోవాల్సిన వాళ్ళమే. చచ్చిపోయేటప్పటికి మన జీవితాలు ఎలాగుంటాయో మనకు కూడా తెలియదు. అయితే మనం ఏంది, లోకంలో ఉన్నటువంటి మనుషులము, సమాజంలో ఉన్నటువంటి మనుషులము, ఎదుటి వాళ్ళని ప్రేమించేటువంటి గుణాలే కావాలి, కానీ మనం ఏది చూడకూడదు. పుట్టుకతో ఎవరు కూడా నా భర్త 9 సంవత్సరాలు చచ్చిపోతాడు, నా భార్య 8 సంవత్సరాలు చచ్చిపోతాడని రాసి పెట్టుకొని రాలా. ఎందుకు అలా జరగాలో దేవుడి ఉద్దేశమైంది, మనదేముంది. అప్పుడప్పుడు చాలా మంది అంటారు, నువ్వు అన్నందుకే నీకు కూడా అలాగనే జరుగుతుందని తెలుసా. చచ్చిపోయేవాడు గుర్తుపెట్టుకోవాలి, ఏ రోజు కూడా నేను కూడా చచ్చిపోతానని. సమాజానికి ఈ రోజు విలువ లేకుండా చేశారమ్మా మనుషులకి. కుక్కకిచ్చి నిలువెత్తున్నారా మనిషికి, చెప్పండి. ఇంట్లో కుక్కను పెంచుకుంటున్నారు. కొన్ని చోట్ల నేను వెళ్తుంటాను, ప్రార్థన చేయడానికి వెళ్తుంటాను. ప్రార్థన చేయడానికి డోర్ తీయగానే ముందు తోతాయి 2 కుక్కలు, పై అనుకుంటా. వాడు ఏమనుకుంటూ వచ్చి అంటాడు, ఏ బిట్టు కిన్ను ఆ రారా అంటారు. ఎవరిని పిలుస్తున్నారు అని చూస్తారు, కుక్క పిల్లలు పిలుస్తుంటాడు. కుక్కకేమో విలువెత్తున్నావు, కన్న బిడ్డకు, కన్న కొడుకు విలువెత్తున్నావా? వాళ్ళు ఏమన్నా కావాలని కోసుకున్నారా స్థితి? కావాలని తెచ్చుకున్నారు పాపం. ఇప్పుడు ఈ తల్లికి బిడ్డ కోసం బతుకుతుంది, భర్త కూడా చనిపోయాడక్క. ఈ బాధ చూసినప్పుడు నాకు అనిపించింది, నిజముగా ఈ పరిస్థితి రాకుండా ఎందుకు చేయకూడదు ప్రభు అనుకున్నాను. ఈ పరిస్థితి ఎందుకు తెప్పించాడంటే, ఈ మనుషులు బుద్ధులు చూడాలి, మనుషులు బుద్ధులు చూడాలి. మేము మంచోళ్ళము, మేము సమాజ సేవ చేస్తున్నాం అంటున్నారు చూడు, ఇలా బుద్ధులు చూడటానికి తెప్పించాడు ఇదంతా. నేను చదివాను, చాలా పెద్ద చదువు చదివాను. చదువు నాకేం నేర్పించిందంటే సంస్కారం నేర్పించింది. ఒకళ్ళని ఇట్టా ఒకళ్ళని అట్టా చూడమని నాకు నేర్పిలా. అందుకే నేను ఎక్కడికి పోతాను, చాలా మంది అంటారు, రే వాళ్ళు వస్తున్నారు అంటారు. ఏం మనుషులు కదా వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు ఎదురైతే నేను బాగుండా ఉంటానికేమి, వాళ్ళు వస్తారు, అవసరమైతే నేనే పక్కదారిని పోతా, దొడిదారిని పో, నీకు అభ్యంతరం నువ్వు పక్కకు పో, వాళ్ళకి మాత్రం కరెక్ట్గా వస్తారు. తెలివి లేదా? వాళ్ళగా తెలివి ఉండాల్సింది నీకు. పుట్టేటప్పుడు భర్తతో పుట్టలామా, మధ్యలోనే వచ్చాడు, మధ్యలో పోయాడు. పెద్ద అబ్జెక్షన్ పెట్టడం ఏంది నాకు అర్థం కాల. మధ్యలో వచ్చాడు, మధ్యలో పోయాడు, అది వాడి తప్పు. తాగి 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 మధ్యలోనే చచ్చాడు, వాడి తప్పు. ఆమె తప్పేముంది? రోగం లోపల పెట్టుకొని, ఆ రోగం చెప్పకుండా లోపల కడుపులో గడ్డ పెట్టుకొని వాడు చచ్చాడు, ఆమె తప్పేముంది? ఇప్పుడు ఏమన్నా జీవితాంతం నిందించడం కరెక్టా? కరెక్టా కాదా? కరెక్టేనా? కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏం పరిస్థితి అదే. సమాజంలో బతకలేకపోతుంది, 10 మందిలో నిలబడలేకపోతుంది. ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా ఇబ్బందులు వస్తున్నాయి. ఎవరి దగ్గరికి వెళ్ళి సలహా అడిగినా అందరూ ఎనకుండు అంటారు, ముందు ఉండలేదుగా. కనీసము పండగ రోజైనా కూడా శుభ్రంగా ఉంటే ఓర్చుకోలేరు. 35 సంవత్సరాలే లేదు, 30 సంవత్సరాలే కదా ఇక్కడ ఉంది. 30 సంవత్సరాలు ఏదైనా పండగ ఏదో పబ్బనం వచ్చినప్పుడు శుభ్రంగా ఏదో కొత్తగా ఉంటే, అబ్బో, నీకు 45 నిండిని 70 నిండిని నీకు మాత్రం ఉండొచ్చు, కానీ 30 సంవత్సరాల పాప ఆ మనిషి శుభ్రంగా ఉంటే నీకేమంత కుళ్ళు ఉండకూడదా? అంటే శుభ్రంగా ఉన్నంత మాత్రం తప్పు చేసినట్టేనా? నువ్వు రోజు శుభ్రంగా ఉంటున్నావు, మరి రోజు తప్పు చేస్తున్నావా? నేను నెత్తుదువు కాకూడదంట, నేను శుభ్రంగా స్నానం చేయకూడదంట, మంచి బట్టలు కట్టుకోకూడదంట. ఎందుకు? బతికిన శవాన్ని చేసి పక్కన పడేసింది సమాజం. ఇప్పుడు వీళ్ళకి తీర్చాలి తీర్పు. మార్చాల్సింది ఎవరినో కాదు, ఇప్పుడు వీళ్ళని మార్చాలి. ఎందుకంటే మనిషిని మనిషిగా గౌరవించలేని లోకం, మనిషిని మనిషిగా చూడని సమాజం, సాటి మనిషికి విలువ ఇవ్వని సమాజానికి నేర్చాలి బుద్ధి. ఇప్పుడు ఈ తల్లి కడుపు కోత ఎవరైనా తిరుగుతురా? మొట్టమొదటిది ఈ బాధ ఉంది ఆమెలో. మొట్టమొదటి బాధ ఇది. రెండో బాధ ఏంది? ఆమేన్. ఏందమ్మా చూడండి, రెండో బాధ ఏం తెలుసానండి? చనిపోయిన ఒకడు వెలుపలకు మోసుకొని పోబడుచుండెను. ఇప్పుడు ఎవరి కోసం బతుకుతున్నదో ఆ పిల్లోడు కూడా చచ్చిపోయాడు. ఎవరి కోసం బతుకుతున్నదో, నేను చదువుకునేటప్పుడు ఒక మాట ఉండేది, అసలే కోతి ఆపై దెయ్యం పట్టింది,
ఆపై ఈత కళ్ళు తాగింది. అప్పుడు దాని పరిస్థితి చూడు అన్నట్టుగా దెబ్బలు తగిలిన వాళ్ళకే దెబ్బలు. అసలు ఎందుకు నాకు అర్థం కాలేదు అనిపిస్తుంది, అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఈమెకే రావాలా ఈ కష్టము, ఈమెకే రావాలా ఈ నష్టము, ఈ కుమారుడు ఈమె కుమారుడే చచ్చిపోవాలా. ఇప్పుడు ఎంత బాధ ఉంటుంది ఆ అమ్మాయికి, ఎంత ఇబ్బంది పడుతుంటది. ఇప్పుడు ఎవరితో చెప్పుకోవాలి, ఎవరితో చెప్పుకోవాలమ్మా? దేవుడితో చెప్పుకోవటానికి మందిరాల్లోనికి రానిత్తండ్రా? మీకు అర్థమవుతుందా? మందిరాల్లోనికి రానిత్తరా? విధవరాండ్రు దేవాలయంలోనికి రాకూడదు, ఒక తీర్మానం చెప్పేశారు. రాకూడదు, మీరు బయటనే ఉండాలి. దేవుడి దగ్గర చెప్పుకోవటానికి కూడా అర్హత లేదు వాళ్ళకి. ఎవరంటే శాస్త్రులు పరిశీలన అలా చేసి పెట్టారు. ఏం చేద్దాం? అప్పుడప్పుడు మనం కూడా అంటాం, మనకు కూడా చాలాసార్లు తెలియదు. స్త్రీల జీవితంలో బాగానండి, స్త్రీల జీవితంలో ఋతుస్రావం అనేది వారి పుట్టుకతో వచ్చింది అక్క. అది ఋతుస్రావం అంటే తెలుసు కదా, ఏ? అంటుముట్టు అనేది వాళ్ళ పుట్టుకతో వచ్చింది. అది దేవుడు పెట్టింది. అది ఉందని నేను దేవుని దగ్గరకు రాకూడదని ఎలివేస్తున్నారు. ఏమనాలి వాళ్ళను? అది పెట్టింది ఎవరు? మరి దేవుడే పెట్టినప్పుడు అది ఉంటేనే తల్లికి విలువ ఉంటుంది, అది ఉంటేనే తల్లితనానికి వస్తుంది, అది లేకుంటే రాదు. కాబట్టి అది దేవుడే పెట్టాడు, అది ఉన్నది కాబట్టి నువ్వు రావద్దని ఎలివేస్తున్నారు. ఏం చేద్దాం వీళ్ళను? వాళ్ళు ఏమైనా కావాలని తెచ్చుకున్నారక్క? ఎవరికైనా అది ఉంటుందా? అది వచ్చినప్పుడు ఆ 3 రోజులు, 5 రోజులు, ఆ వారం రోజులు వాళ్ళు పడే బాధ ఎవరైనా పడతారా? ఆ బాధ వాళ్ళకి తెలుసు. ఆ టైంలో కూడా దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి ఆరాధించుకోవాలి, దేవునితో ప్రార్థన చేయాలి, దేవునితో కలిసి ఉండాలంటే మీరు దేవుని దగ్గరికి రాకూడదు, మీరు అపవిత్రులు. అది శరీరంలో పుట్టింది. ఒకవేళ వ్యభిచారం చేస్తే మనమేమంటామంటే ఒళ్ళు కొవ్వెక్కి చేసిందంటాం, దొంగతనం చేస్తే లెక్క లేకుండా చేశారంటాం, మద్యపానం తాగితే ఏదో తప్పు చేస్తుందంటాం. మరి శరీరంలో ఉన్న దీన్ని ఏం చేద్దాం చెప్పండి? ఆలోచించండి. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఏమంటారు తెలుసా? రావద్దు, మీరు దేవాలయంలోకి వెళ్ళిపోండి. మీరేంది ఇక్కడికి వచ్చారు, మీరు అపవిత్రులు కదా. అది ఏం చేయమంటావు? వాళ్ళు తీసేసుకుంటే పోయేదా? మరి ఎలా ఉండాలి చెప్పండి? అందుకే ఇక్కడ చెప్తున్నాను, దేవుడు సమాజమును బాగు చేయటానికి వచ్చాడు. దేవుడిని సమాజం. అందుకే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో అనుకుంటాను, యేసు ఆ జన సమూహమును చూసినప్పుడు వారు ఎలా ఉన్నారంట? కాపరి లేని గొర్రెల వలె చెదిరిపోయి ఉండుట చూచి ఇలాగ ఉన్నారమ్మ జనాలు. చెప్పేవాళ్ళు లేరు. చెప్పేవాళ్ళు కూడా ఎలా చెప్తున్నారు? అందరూ వంకర మార్గాలు చెప్పేవాళ్ళే, కరెక్ట్ మార్గాలు చెప్పేవాళ్ళు ఒక్కళ్ళని ఉన్నారా? అందరూ వంకర మార్గాలు చెప్పేవాళ్ళే. అప్పుడప్పుడు చాలా మంది చెప్తుంటారు. ఏం చెప్తుంటారు తెలుసా? జాగ్రత్త పొమ్మంటారు. జాగ్రత్త పొమ్మంటే నేనేమనుకుంటానంటే 70 మీద 80 మీద పోకుండా బండి 20, 30, 40, 50 మీద పొమ్మనేమనుకుంటాను. అది కాదంట. తుమ్మితురో, దగ్గుతురో, నల్లకొక్క ఎదురొస్తుందో, ఎర్రకొక్క ఎదురో చూసి జాగ్రత్త పొమ్మంటున్నారు. ఇదేంది అసలు నాకు అర్థం కాల. ఇదేంది అర్థం కాల. ఉదయం నుంచి సాయంత్రం దాకా అన్ని శకునాలు చూసుకొని పోతాడు, అడిగి పోయిన తర్వాత కింద పడి ఉంటాడు. మరి ఈడికే దరిద్రం పట్టింది. బాగా అర్థం చేసుకోండి. ఈ స్త్రీకి వచ్చిన పరిస్థితిని బట్టినప్పుడు స్త్రీకి ఎవరి మీద కోపం వచ్చింది చెప్పాలి? ఎవరి మీద కోపం వచ్చింది? చెప్పండి. భర్త మీద వస్తుందా? చచ్చిపోయి ఆడాడో పడి ఉంటే వాడి మీద ఎందుకు కోపం వస్తుంది? దేవుడి మీద కోపం వస్తుంది? అసలు కనపడలేదు కదా, మరి ఎందుకు ఎవరి మీద కోపం వస్తుంది? తల్లిదండ్రులు ఏం చేస్తారు? మరి ఎవరి మీద కోపం వస్తుంది? సమాజం మీద, సమాజంలో ఉన్న పద్ధతుల మీద కోపం వస్తుంది. ఆ పద్ధతోడు చెప్పాడు చూడు, పద్ధతి చెప్పినాడు చూడు, ఆ పద్ధతి చెప్పినాడు ఈ విధవతనం నుంచి విడుదల పొందించేది ఏదన్నా చూపేమని చూద్దాం. చూపేయగలడా? మరి పద్ధతి ఎందుకు పెట్టాడు? ఆలోచించండి, పద్ధతి ఎందుకు పెట్టాడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నదంటే, బైబిల్ ఏం చెప్తుందంటే సమాజం చెడిపోయింది. ఎలా చెడిపోయిందంటే మనుషులను మనుషులుగా ప్రేమించకుండా చెడిపోయింది అక్క. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. పాపంతో చెడిపోయింది అనేది రెండో పాయింట్. దాని గురించి మాట్లాడు. ఇప్పుడు మనిషిని మనిషిగా గౌరవించకుండా చెడిపోయింది సమాజం. ప్రతి వానికి ఇలువే, వీళ్ళకి మాత్రం ఇలువ లేదు లోకంలో. ఇలువ ఉందమ్మా? ఎక్కడైనా చూడండి ఇలువ ఉందా? ఇలువ లేదు. ఇలువ లేని దాన్ని ఎలా చూస్తున్నారు? ఇలువ లేని దానిని విలువ లేకుండా చూస్తున్న ఈ పనికి మాలినోడు కూడా విలువ లేదు నా దృష్టిలో. అర్థమవుతుందా?
విలువ లేదని నువ్వు అనుకుంటున్నావు, విలువ ఉన్నదని ఎవరు అనుకుంటున్నాడు? ఆమేన్. దేవుడి దృష్టిలో వాళ్ళకి విలువ ఉన్నది. నీ దగ్గర లేదేమో, దేవుడికి వాడు కావాలి. అందుకని చూడండి, తనకు కలిగిన కుమారుడు చనిపోయినాడు. ఏమయ్యాడు? చనిపోయినాడు. ఇప్పుడు ఆమె కుమారుణ్ణి పాడె మీద మోసుకొని వస్తున్నారు నలుగురు. ఆమెతోటి జనాలు వస్తున్నారు. వస్తున్నప్పుడు ఈమె ఏడుస్తుంది. ఇప్పుడు వెనకొస్తున్న సమాజం ఏమంటారు? ఉం? ఆ ఇన్ని బాధలు పడుతున్నది, అయ్యో పాపం అంటారా? కరెక్ట్ చెప్పారు, అంటారు. మరి ఏమంటారు? ఆ ఎందుక అంత మంచి మాటలు చెప్పే లోకం కాదు. ఏమంటారు తెలుసా? ఏమి దరిద్ర పనులు చేసావే, నీకు ఈ కర్మ పట్టిందంట. అప్పుడప్పుడు పక్కకు పోయి మాట్లాడుతూ, అసలు ఇట్లాంటిది ఎందుకు బతుకుతుంది, నేనైతే ఎప్పుడో చచ్చేదాన్ని, సావచ్చుగా మరి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, వాళ్ళని అనే మీద నువ్వే సావచ్చుగా, సగం దరిద్రం పోతుంది. పట్టిన దరిద్రం ఎందుకు తెలుసా? ఒక్కళ్ళకే ఉంటది బుద్ధి. ఈ ఒక్క బుళ్ళకున్న బుద్ధి ఊరు మొత్తానికి సాటింపేస్తారు ఈ పనికి మాలిన బుద్ధి గురించి. అయ్యో, మనతోటి కలిగిన వాళ్ళే కదా, మనతోటి ఉన్నవాళ్లే కదా, ఆ యొక్క పరిస్థితి అందరికి వచ్చేదే కదా, మనమేం చేద్దాంలే, ఇది ఈ రోజు వచ్చింది రేపు పోద్ది, దాని గురించి పడుచుకోవద్దు, మనిషిని మనిషిగా ప్రేమిద్దామని చూస్తే చాలు. చూడొద్దు, మనిషిని మనిషిగా ప్రేమిద్దాం. ఎంతమంది జన సమూహములు ఆమె వెంబడి వస్తున్నారు, ఎవరికి కూడా ఆమె మీద కనికరం లేదు. చూడండి అక్కడ, చదవండి ఆ మాట, చదవండి. ఆ ఊరి గౌని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉన్నారు. ఈ పరిస్థితి అందరు ఉన్నారు. ఎవరికైనా ఆమె మీద కనికరం ఉన్నదా? మరి ఏమన్నది కనికరం లేకుండా? ఏమన్నది? కనికరం లేదు, మరి ఏమన్నది? జాలి ఏమనుందా? దయ ఏమనుందా? మరి ఏమీ లేకుండా ఏమన్నది? నాకు అర్థం కాలేదు. భయమా? ఏమి ఉన్నదంటే, నిజంగా చెప్తున్నాను, ఆమె గురించి నిందలేయటానికి రెడీ అయిపోయినారు అందరూ. నిందలేస్తుంటారు. ఎవరు ఏ పాపం చేస్తుందో కరెక్ట్గా అనుభవిస్తుంది. అంటే నువ్వు అనుభవించవా? అంటే పాపం చేసింది నువ్వు చూసావా? మార్కులు వేస్తుంటారు వెనక కూర్చొని, చాలా మంది మార్కులు వేస్తారు, తెలుసు కదక్క. ఆడెట చేసింది, ఏడెట చేసింది, అందుకే ఇలా జరిగింది. అంటే జరిగితే ఇంక అలా జరిగిందా? నేను ఇంకే టైం లేదా? అసలు అర్థము కాని లోకానికి, అర్థము కాని పరిస్థితుల్లో చచ్చిపోయే మనుషుల్ని ఇంకా చంపే లోకమక్క. కనీసం జాలితో, దయతో, కనికరం చూపించి ఓదార్చే మనుషులు లేరు. అప్పుడప్పుడు చాలా మంది చెప్తుంటారు, చాలా చోటకి వెళ్తుంటారు, మంచిగా ఎంప్లాయీస్ లాగా ఉంటారు, మంచి అఫీషియల్ గా ఉంటారు, కానీ వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే అంటే మోటు వాళ్ళకంటే కూడా ఘోరంగా మాట్లాడతారు. ఎంత టాలెంట్ ఉంది, ఎంత చదువుకున్నావు, ఎంత ఎంత ఇంటెలిజెంట్ పర్సన్ అయ్యావు, 10 మందిలో నువ్వు నాయకుడివే. మళ్ళా ఇంత నాయకుడు కలిగిన నీకు నీ జీవితంలో ఎదుటి వాళ్ళని ఎలా చూసుకోవాలో తెలియదా? ఈ మాత్రం తెలియని నిన్ను నాయకుని చేసిన వాళ్ళు ఎవరు అసలు? ఎవరు అసలు? ఆలోచించండి ఒకసారి. సమాజాన్ని సమాజాన్ని ఏం చేయాలి? కాపాడాలి. అందుకనే మీకు తెలుసో తెలియదు, సమాజాన్ని కాపాడటానికి కొన్ని రూల్స్ పెట్టారు మన దేశాల్లో. భర్తలు చనిపోయిన విధవరాండ్రకు పింఛను, భార్య చనిపోయినటువంటి వాళ్ళకు ఉండదు. ఎందుకంటే భార్య చనిపోయిన వాళ్ళకి విలువ ఉంటుంది, భర్త చనిపోయిన వాళ్ళకి విలువ ఉండదు. ఏం చేసింది తెలుసా? వీళ్ళు ఎక్కడే పోయి పని చేయకూడదు కాబట్టి గవర్నమెంటే డబ్బు పెట్టింది కదా, ఇంట్లో కూర్చొని తినొచ్చుగా. గవర్నమెంట్ డబ్బులు ఎత్తుందా? ఎవరికి కావాలి ఆ డబ్బు? వేసి నిందకంటే ఈ డబ్బు ముఖ్యమా? ఇంట్లో కూర్చొని తినేదేంది? అసలు ఏమనుకుంటున్నారు? ఇదే పరిస్థితి నీ కూతురికి వచ్చిందంటే, ఆ కూతురికి వచ్చినా అంతే, నేను వెలివేస్తాను అంటే ఎంత కఠిన నీళ్ళు. నీకొస్తే తప్పదు, అనిపిస్తానంటవా? అమ్మో, నీ దగ్గరికి వచ్చిన మాత్రం రూల్స్ మారాలి ఇప్పుడు.
యేసు ప్రభు అన్నాడు చూడండి అక్కడ. 13వ వచనం చదువుతాం చూడండి. ప్రభువు ఆమెను చూడగానే ఇప్పుడు అందరికంటే ప్రభువు ఆమెను మాత్రమే చూసినప్పుడు ప్రభువుకి ఆమె మీద ఏం కలిగిందంట? కనికరము. ఎందుకు కనికరం కలిగింది? ఆ ఏం పోరాడింది? కీర్తనల గ్రంథము 103 అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి. కీర్తనల గ్రంథము 103 అధ్యాయం 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడునట్లు యెహోవా తన యందు భయ భక్తులు గలవారి ఎడల జాలి పడును. దేవుడు ఎందుకు జాలి పడ్డాడంటే, ఎంత జరిగినా కూడా దేవుడు అంటే భయం ఉంది, భక్తి ఉంది ఆమెకు. దేవుని నిందించలేదమ్మా. ఆమె నిందించుకుందేమో కానీ సమాజాన్ని నిందించింది కానీ దేవుణ్ణి నిందించలా. సమాజాన్ని నిందించింది. సమాజంలో అనుకుంది నాకు ఇక్కడ విలువ లేదని ఊహించుకుంది. విలువ లేదు కనుక విలువ లేనట్టుగానే బతుకుతుంది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది విలువ లేనిది ఆమెకు కాదు, విలువ లేనిది సమాజానికి. మీకు తెలుసో తెలియదు, ఒక కాకి చచ్చిపోతే 10 కాకులు వస్తాయి కదక్క. అది ఇబ్బందులు ఉంటే 10 కాకులు వచ్చి దాన్ని సపోర్ట్ చేస్తాయి. కానీ ఈరోజు సమాజంలో మనుషులు అలా ఉన్నాము. ఒకడు చచ్చిపోతే వాడికి అట్టే జరగాలి అనే లోకం. ఒకడు ఇబ్బందులో ఉంటే రోగంలో ఉన్నాడంటే వాడికి అట్టే పోవాలని లోకం. అంత కఠినత్వం ఎందుకు వచ్చేసింది మనుషులు? అంతగా ఉండటానికి గల కారణం ఏమిటంటే, వీడు అనుకుంటున్నాడు నేనేదో సాధిస్తున్నాను అనుకుంటున్నాడు. నీ జీవితాన్ని నువ్వే అట్టడుగు మార్గానికి చేసుకున్నావు. ఏం చూశాడు దేవుడు? కలతలు లేని ఆప్యాయతలు, ప్రేమలు, శాంతి, సమాధానము కలిగినటువంటి దేవుని యొక్క బిడ్డలను చూడాలనుకున్నాడు ఆయన. అందుకే ఇందాక బ్రదర్ ఒక మాట చెప్పాడు, గుర్తుంది లేదు? ఎవడైతే ఆయన మీద ఆనుకునునో దేవుడు వాళ్ళకి ఏం కలిగిస్తాడంట? శాంతి. దేవుని మీద ఆనుకుని ఎంత సమాజము అంతమంది ఎలివేసిన ఆమె మాత్రం ఎందుకు ధైర్యంగా ఉందంటే దేవుని మీద ఆనుకుంది. ఆమేన్. దేవుడు ఉన్నాడు, నాకు వెళ్తే పని అక్క, ఇలా చేయగలిగినరా? ఆకలి అయితే అన్నం పెడతారా? నిజంగా చెప్తున్నా, నేను మనందరూ చెప్తున్నా లోకం గురించి. కన్నప్పుడు కూడా కొద్ది రోజులే పెడతాం, తర్వాత బరువు అయిపోతారు. 4 రోజులు ఇంటికాడికి వచ్చారు అనుకో, ఒక్క 4 రోజులు ఊరకు కూర్చొని పోతారు అనుకో, 31వ రోజు ఏమంటాము? ఊరకట్ట కూర్చోబోతుంది, ఏదైనా పనికి రావచ్చు అంటావు. పని చేయమని చెప్పవు, ఊరకట్ట కూర్చుంటున్నావు, రా తోడుకు రా అంటావు. తోడుకు రమ్మని కాదు, ఊరకు నేను పోబెట్టను, రేపు నుంచి పని చేయమని అర్థం. అది వాళ్ళకి అర్థమైపోయి ఎందుకులే ఇలా తనిపించుకోవటం అని ముందే వాళ్ళు వెళ్ళిపోతుంటారు. బాగా అర్థం చేసుకుందా? ఎందుకంటే జాలి చూపించలేనటువంటి లోకములో జాలి చూపించేవాడు తండ్రి లేడు, తల్లి లేదు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, బంధుమిత్రులు లేరు, సహోదరులు లేరు. మరి ఎవరు జాలి చూపిస్తున్నారు ఇక్కడ? దేవుడు. ఆమేన్. ప్రభు ఆమె మీద కనికరపడ్డాడు. ఎవరు కూడా ఆమె మీద కనికరపడలా. ప్రభువుకు మాత్రమే కనికరం వేసింది ఆమె మీద. అప్పుడప్పుడు మనకు జాలి అనిపిస్తుంది. ఎందుకు చూడండి, కావాలంటే ఈ లోకం ఎలాగుంటుందో తెలుసా? వాళ్లకు ఇది లేదని వాళ్ళని గుర్తు చేసి మరీ బాధ పెట్టేస్తారు. ఒక సోషల్ మీడియాలో, ఒక న్యూస్ పేపర్లో ఒక న్యూస్ వచ్చేసింది. ఒక ఉన్నటువంటి పెద్ద పెద్ద అంటే ధనము కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ కుమారులు కుమార్తెల యొక్క పుట్టినరోజులు అనాథాశ్రమాలు పోయి చేసుకుంటుంటారంట. వాళ్ళందరికీ భోజనాలు పెట్టి, వాళ్ళందరికీ మంచి మంచి పలహారాలు ఇచ్చి పెట్టినప్పుడు అనాథాశ్రమంలో ఉన్నటువంటి పిల్లలు అన్నారటను, ఏమనుకోవద్దు సార్, మీకు నేను ఒక విషయం చెప్తున్నాను, దయచేసి మీ పిల్లల పుట్టినరోజులు మా దగ్గరికి వచ్చి చేసుకోవద్దు అన్నారంట. వెంటనే అక్కడ ఉన్నటువంటి పెద్దలు, వాళ్ళ మీద ఉంటారు కదా, వార్డెన్ కంటే పెద్దగా ఉంటారు చూడండి, వాళ్ళని చూసుకుంటున్నాండి, ఏంది వాళ్ళని ఇలా అన్నావు, వాళ్ళు మన కోసము బియ్యం తెచ్చిస్తున్నారు, ఈరోజు చికెన్ బిర్యానీ పెట్టారు, ఈరోజు మీ అందరు తినటానికి కేకులు ఇచ్చారు, తినటానికి కాయలు ఇచ్చారు, వాళ్ళని అలా అంటాం కరెక్ట్ కాదు కదంటే వాళ్ళు అన్నారంటను, వాళ్ళు ఏదో రకంగా తెచ్చిపెట్టమను,
ఇప్పుడు వాళ్ళ కొడుకును మా మధ్యలోనికి తీసుకొని వచ్చి కేక్ కట్ చేసి వాళ్ళ కొడుకు నోట్లో వాళ్ళ నోట్లో వాళ్ళ కొడుకు పెడుతుంటే మా అమ్మా నాన్న లేరని మాకు గుర్తు చేస్తున్నారు వీళ్ళు అన్నారంట. వాళ్ళు పెట్టిన పలహారం ఎవరికి కావాలి, వాళ్ళు పెట్టిన భోజనం ఎవరికి కావాలి? మీకు అమ్మా నాన్న లేరు, మాకున్నారని మమ్మల్ని కించపరచడానికి వచ్చారంటే తర్వాత అనాథాశ్రమాలకు ఎవరు పుట్టినరోజు చేసుకోవడానికి వద్దన్నారు. మనం ఏదో వాళ్ళకు మంచి చేస్తున్నాం అనుకుంటున్నాం, వాళ్ళకు లేదని మనం గుర్తు చేస్తున్నాం. అక్కడ వాళ్ళకి లేదు, జాలి చూపించినట్టు అనుకున్నావా? నువ్వు ఇచ్చే భిక్షం కోసం బతికేస్తున్నారా? మా అమ్మ మా నాన్న ఉంటే మాకు కూడా ఇది జరుగుద్దని వాళ్ళు తింటం కాదు, ఇంట్లోనికి పోయి రోజు ఏడుస్తున్నారంటే జరిగినప్పుడల్లా. దయచేసి మీకు దండం పెడతాం సార్, మా దగ్గరికి వచ్చి చేసుకోవద్దు అంటున్నారు. మీకు అంతగా ఇష్టం ఉంటే మీ ఇళ్లలో చేసుకోండి, అంతగా ఇష్టం ఉంటే మీ దేవాలయాలు ఉంటే దేవాలయాలు పోయి చేసుకోండి, మా దగ్గర చేసుకోవద్దు. మాకు అది చూసినప్పుడల్లా రోజంతా మాకు రాత్రి నిద్ర పట్టడం లేదు. మా అమ్మ నన్ను ఎందుకు కన్నది, మా అమ్మని ఎందుకు వదిలేస్తాడని రోజు మేము ఏడుస్తూనే ఉంటాం సార్. అసలు ఆ పరిస్థితి మా దగ్గరే తీసుకురావద్దన్నారు. ఎంత బాధ తెలుసా? వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ విధంగా పుట్టినరోజు సందర్భంగా వాళ్ళందరికీ భోజనాలు పెడదాం అనుకున్నారు. కానీ వాళ్ళకేమో అర్థమైందంటే మాకు వాళ్ళు లేరని మీరు గుర్తు చేస్తున్నారంట. అది నిజం. నువ్వు అలాగ చెయ్యాలనుకుంటే ఒకరోజు వెళ్ళేసి వాళ్ళకి తెలియకుండా దానం చేసిరా. ఈ ఆహారం వాళ్ళకి ఎవరు పెట్టారో కూడా నీ పేరు కూడా రానియొద్దు. ఒక 10,000 20,000 పెట్టి వాళ్ళకి చికెన్ బిర్యానీ ఇప్పించరా 100 మందికి. నేను నీ పేరు డబ్బాలు కొట్టుకొని చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉందా? నువ్వు సహాయం చేయాలనుకుంటే నీ పేరు బోర్డు మీద వేసుకోవాల్సిన పనిలా, చేయాలనుకుంటే చేసిరా. ఈరోజు ఇక్కడ యేసు ప్రభు వారు కూడా ఏమంటున్నాడంటే ఎంతో మందిని చూసినప్పుడు ఎవరి మీద కనికరం రాలే ఆయనకు, ఏమ మీద ఎందుకు కనికరం వచ్చిందంటే అక్కడ అందరికంటే ఎక్కువ బాధపడుతుంది ఆమె. ఆ బాధలు దేవుణ్ణి మాత్రం ఒక్క మాట కూడా అనట్లేదు. చుట్టుపక్కల వాళ్ళందరూ దేవుడిని అంటున్నారు. దేవుడు మంచోడైతే ఏమికెందుకు ఇలా జరుగుద్ది? అసలు ఎంత అన్యాయస్తుడు దేవుడు. ఈ నిండా 30 ఏళ్ళు నిండకపోయినా కూడా అప్పుడే భర్తను తీసుకుపోండి, ఎంత అన్యాయస్తుడు. నన్ను కూడా తీసుకపోతే, నన్ను తీసుకపోయినా బాగుండి వాడిని ఉంచొచ్చుగా. ఊరంతా ఎవరిని దేశపోవాలో ఎవరిని ఉంచాలో నువ్వు చెప్పాలా దేవుడి కాక? ఆయన తెలియదా? అందుకే వెంటనే ఆమె ఎందుకు కనికరపడి అక్కడికి వచ్చి ఆ పాడెన మోస్తున్న వాళ్ళని చూసి మీరు ఆగండి అన్నాడు. ఎదురుగా నిలబడ్డాడు, మీరు ఆగండి అన్నాడు. అసలు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాడెలో మోస్తున్న వాళ్ళని ఎందుకు ఆగమన్నాడని అందరికీ ఆశ్చర్యం వేసింది. ఏందయ్యా పాడెను మోకుండా ఆగమంటున్నా దేనికి అన్నారు? దేనికంటే ఈమె బాధ నేను చూశాను. ఏది ఇచ్చి ఏమని ఇప్పుడు నేను ఓదార్చలేను, ఆమె బాధ తీర్చటం తప్పితే. ఈరోజు మనం అనుకుంటున్నాం చనిపోయిన భర్తల్ని ఏమైనా తెచ్చిద్దామా, చనిపోయిన కుమారుని నువ్వు తెచ్చియాల్సిన పనిలా. వాళ్ళు లేరని వాళ్ళకు గుర్తు చేయకుండా ఉంటే చాలు, నువ్వు చాలంతే. గుర్తు చేయటం అంటే ఏంది? ఏందమ్మా గుర్తు చేయటం అంటే చెప్పండి, మీకు తెలుసుంటే. గుర్తు చేయటం అంటే ఏంది? నువ్వు పనికి పోయేటప్పుడు ఎదురవుతుంటే ఎదురు రావద్దంటే వాళ్ళకి గుర్తు చేసినట్టు నువ్వేరికన్నా అది చూడండి, ముహూర్తాలు ఫంక్షన్లు ఏదన్నా పెళ్ళిళ్ళు పేరంటాలు పోయేటప్పుడు వాళ్ళకు నువ్వు వస్తున్నావని ఏమన్నా తెలుసా? నువ్వు వస్తున్నాను ఏమన్నా ఒక పెద్ద డీజే ఇలాంటి బాక్స్ పెట్టి ఆ రోజు అనౌన్స్ చేయి, ఈ రోడ్డు మీద రావద్దని వాళ్ళు రాకుండా లోపల అంటారు. నువ్వేదో వస్తుంటావు, వత్త బయట కనపడి. కానీ పొద్దున్నే దరిద్రంగా నీకేం పని బజార్లో? నాకు అర్థం కాలా. నీకేం పని? నీకు అవసరమా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఏం మాట్లాడిందంటే బైబిల్లోని తీసుకొని వాళ్ళు మనుషులను గుర్తించండి. నువ్వేం చేయాల్సిన పనిలా, నువ్వు కోట్లు ఇవ్వాల్సిన పనిలా. వాళ్ళకు యేసుప్రభు అదే చెప్పాడు, వాళ్ళు మనుషులను గుర్తించమన్నాడు అంతే. మనిషిని ఎలా చూడాలంట? మనిషిని మనిషిలాగా చూడు, వాళ్ళ లోపాలు బయటికి తేవద్దు. వాళ్ళకు భర్త లేడని నువ్వు అన్నావు, మరి నీ లోపాలు తెస్తే నువ్వు వ్యభిచారివి, దొంగవు, దోచుకుని వాడివి, నరహంతకుడివి, ఎంతమందిని ఎన్ని మోసాలు చేసి నీ స్థితికి వచ్చావు, అన్ని గుర్తు చేయాలి. మరి నేను ఎన్ని గుర్తు చేస్తే ఎలా పట్టుకుంటాం? ఏ తప్పులు చేసినా కూడా నీకు పబ్లిక్ లో విలువ ఉండాలి. ఏ తప్పు చేయని వాళ్ళకి మాత్రం విలువ లేకుండా చేస్తున్నావు. ఏమనాలి? ఆమె వల్ల ఎవరికి ఇబ్బంది లేదు, నీ వల్లే అందరికి ఇబ్బంది. తెలుసక్క? ఏమన్నా ఎవరికైనా ఇబ్బంది ఉందా? ఎవరినైనా ఏమైనా అంటుందా? ఆమె పని ఆమె చేసుకొని పోతుంది. తల్లి పాప ఎవరికైనా ఇబ్బంది పెడుతుందా? ఎవరిని ఏమైనా డిస్టర్బ్ చేస్తుందా?
నీ వల్లే ఇబ్బంది. కుటుంబాలకు స్విచ్ పెట్టి పక్కన కూర్చొని నవ్వుకుంటున్నావు. వాళ్ళకు వీళ్ళకు గొడవలు పెట్టి పక్క నుండి అంటున్నావు. నీ వల్లే వీళ్ళకి ఇబ్బంది, వాళ్ళ ఊరికి ఇబ్బంది లేదు. ఇప్పుడు నువ్వేమంటున్నావు? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా? వాళ్ళకు ఉండవు ఆ కోరికలు, వాళ్ళకుండవు ఆలోచనలు, వాళ్ళకుండవు అన్ని. కానీ ఎందుకు చంపుకున్నారు తెలుసా? వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి కొన్ని కంట్రోల్ చేసుకొని బతుకుతున్నారు. నీకు అర్థం అవ్వాలిగా. నాకు ఒక భార్య ఉంది, నాకు ఒక భర్త ఉన్నాడే, నేను ఎదుటి వాళ్ళతో పాపం చేయకూడదని నీకు అర్థం అవ్వాలిగా. నీకు ఆ కంట్రోల్ ఉండాలిగా. నీకెందుకు లేదంటే వాళ్ళకంటే నువ్వే వెలివేసినోడివి. ఆ విధవరాల కంటే ఈ సమాజంలో ఉన్న మనుషులే వెలివేయబడిన వాళ్ళు. వాళ్ళకు బాధ్యత గుర్తుంది, నీకు మాత్రం నీ బాధ్యత గుర్తులేదు. నీకు గుర్తుందా? లోకంలో ఎవరికైనా గుర్తుందా? సాయంకాలం 8, 5, 6 కాగానే ఇంటి దగ్గర నా కుమారుడు ఉన్నాడే, నా భార్య ఎదురు చూస్తుందని గుర్తుంటే అన్నీ ముగించుకొని శుభ్రంగా ఇంటికే వత్త గొర్రెల దొడ్లు దొడ్డు ఉంటా చూడండి, దరిద్రపు దొడ్లలోకి ఎన్ని బురదలో పడి రావు. ఈ మనిషికి గుర్తున్నది, నీకు గుర్తులేదు. ఇప్పుడు ఎవరిని వెలివేయాలి? ఏమన్నా ఇబ్బంది ఏమన్నా ఉందా? ఎవరినైనా ఇబ్బంది పెట్టుతుందా? ఆమె పని ఆమె చేసుకుంటుంది, ఆమె కుమారుని చూసుకుంటుంది, పనికి పోతుంది, వస్తుంది, భోజనం పెట్టుకుంటుంది, శుభ్రంగా బతుకుతుంది. ఆమె వల్ల సమాజానికి ఇబ్బంది లేదు, నీ వల్లే సమాజానికి ఇబ్బంది. కుటుంబాలను తగలబెట్టేస్తున్నావు. ఇద్దరి మధ్య యుద్ధాలు చేరుతున్నావు. ఒకళ్ళనొకళ్ళు కుట్టుకునేతోడు చేసుకుంటున్నావు, ఒకళ్ళనొకళ్ళు నరుక్కునేతోడు చేస్తున్నావు, ఒకళ్ళ కాపురాలు ఒకళ్ళను కూల్చేస్తున్నావు. నీ వల్లే ఇబ్బంది, కానీ ఆమె వల్ల ఎవరికి ఇబ్బంది లేదు. అందుకని యేసు ప్రభువు ఇక్కడ ఆమె మీద జాలి పడాలా, వీళ్ళ మీద జాలి పడాలా? ఆమేన్. ఆమె మీద జాలి పడాలి, వీళ్ళ మీద ఏం జాలి పడాలి? వీళ్ళ మీద జాలి పడటానికి అంత మంచితత్వం ఏమి లేదుగా. ఆమె మీద జాలిపడి పాడెను ఆపాడు. ఆగండి అయ్యా, ఎందుకు ప్రభు ఎందుకు ఆపావంటే, ఆమె బాధ నేను చూశాను. మనకే ఉందమ్మా సమాజం, మనకే ఉంది లోకం, మనమే బతుకుతున్నాం, ఎవరు బతకరు. నిజంగా చెప్తున్నాను, 2 గంటలతోటి కూర్చుంటే పక్కనోళ్ళ గురించి మాట్లాడకుండా ఉండే లోకం ఉన్నామక్క. వాళ్ళు వచ్చి మన గురించి మాట్లాడరు తెలుసా? నిజంగా కావాలంటే చూడండి, వాళ్ళ ఊరి గురించి మాట్లాడరు. ఎందుకు మాట్లాడరంటే, ఎవరు వాళ్ళంటే ఈ స్థితిలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతాను నేను. వేరే వాళ్ళ గురించి తీసుకురాడు, ఈ స్థితిలో ఉన్న వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళు అంటారు, ఒకళ్ళతో మనకేం పని, మంది మనం చూసుకుందాంలే. ఒకళ్ళని పట్టించుకోరు. ఎవరైనా వచ్చి చెప్తుంటే వాళ్ళ గురించి నాకు చెప్పొద్దు, నా జీవితమే సక్రంగా లేదు, వాళ్ళ గురించి నాకు ఎందుకు చెప్తావు? ఏదన్నా నీకు చేతనైతే నాకు సలహా ఉంటే చెప్పు, లేకపోతే పోమ్మంటారంతే. వీళ్ళ వల్ల ఎవరికి ప్రాబ్లం ఉండదు. వీళ్ళ వల్ల ఏ కుటుంబం ఇంకో కుటుంబంతో తగాదలు పెట్టుకోరు. వీళ్ళ వల్ల వాళ్ళు వీళ్ళు గొడ్డలతో నరుక్కోరు. వీళ్ళ వల్ల వీళ్ళకు బాంబులు వేసుకున్నంత ప్రాక్షనిజం ఏముండదు. వీళ్ళ పనులు చేసుకుంటారు, ప్రశాంతంగా ఉంటారు. ఇప్పుడు సమాజంలో నుంచి వెలివేయవలసింది వీళ్ళనా చెప్పండి? ఎవరిని వేయాలి? ఇప్పుడు వీళ్ళు ఎదురెత్తే కీడు జరుగుద్దా? ఈ నలుగురిని చంపినోడు ఈడు ఎదురెత్తే కీడు జరుగుద్దా? భర్త తెలియకుండానే దేవుడు తీసుకెళ్తే చచ్చిపోయింది. ఆమె ఎదురెత్తే అపశకనం కాదు. పొద్దుగూకులు తాగి రోడ్డు మీద అట్టు తిరిగి పనికి మాల తర్వాత ఈడు ఎదురెత్తే అపశకనం అనుకో. ఇదేమన్నా పాపం మంచోడు అనుకుంటున్నావా? మరి ఎవరి వల్ల ఇబ్బంది? ఎవరి వల్ల ఎప్పుడు ఇబ్బంది? నేను బాగా బండి మీద పోతున్నాను, ఆడు అన్‌కంట్రోల్ గా వస్తున్నాడు, డీజే పాటలు పెట్టుకొని, చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, మందు తాగుతూ, కన్ను మిన్ను తెలియకుండా నడుపుకుంటూ వస్తున్నాడు. వాడి వల్ల నాకు డేంజర్, కానీ ఆమె ఎదురెత్తే నాకేం డేంజర్ లేదు. అర్థమైందక్క? వాడి వల్ల డేంజరు. నేను నా పక్కన పోతున్నా కూడా అటు పక్క నుంచి వచ్చి ఇటు పక్కన నన్ను గుద్దేసిపోతున్నాడు. వాడి వల్ల డేంజరు. నువ్వు పోలీసోళ్ళు బాగా పోలీసోళ్ళు నువ్వు ఎదురు రావటం వల్ల వాడికి యాక్సిడెంట్ జరిగిందని ఆమెను అరెస్ట్ చేస్తారా? మరి ఎవరిని అరెస్ట్ చేస్తారు? బాగా ఆలోచించండి. ఏమైనా అరెస్ట్ చేయాలి కదా. నువ్వు ఎదురు రావటం వల్ల మా కొడుకు యాక్సిడెంట్ జరిగిందని ఆమె మీద కేసు పెడితే కుదురుద్దా? ఆడి వల్ల తగిలింది కాబట్టి వాడి మీద కేసు పెట్టాలి. ఎంత లాజిక్ ఉంది, అర్థం అవుతుందా? కానీ ఇప్పుడు ఏమంటారు తెలుసా, వీళ్ళు కూడా ఎదుటి వాళ్ళ తెలివి పెద్దల దగ్గర అసలు వాళ్ళ చేత ఈ పనులు చేయించొద్దు, మరి నువ్వు పోయి చేయి. వీళ్ళని అడుగుతున్నారు చూడు, ఇటు ఎంటెక్లు బీటెక్లు చదివిన వాళ్ళు, వీళ్ళకి బుద్ధి లేదు. వీళ్ళు చదివారు పెద్ద చదువులు, ఏం ఉపయోగం? నీకు సమాజంలో ఎలా బ్రతకాలో, నువ్వు మనిషివి, నీకు ఎలా బ్రతకాలో నేర్పించాలి. ఎందుకంటే మనకు స్వాతంత్రం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు, రాకముందు వచ్చిన కొత్తలో అప్పుడు మనుషుల్లా నీచాతి నీచంగా చూశారు. మరలా ఇప్పుడు
ఇలాంటి ఆచారాలు పద్ధతులని అలాంటి నీచంగా చూస్తున్నారు మనుషుల్ని. ఏం పద్ధతులు, ఏం ఆచారాలక్క? నువ్వేమన్నా కుడి చేత తింటున్నావు, వాడు ఏమన్నా ఎడం చేత తింటాడా? నువ్వేమన్నా నోటితో తిన్నట్టు వాడు ఏమన్నా ఇంకో దాంతో తింటాడా? ఆలోచించండి అసలు. నిన్ను గొత్తే ఏమన్నా నెత్తురొచ్చి వాడిని గొత్తే ఏమన్నా పాలు తేనె అవుతుందా? ఆలోచించాలి. సమాజం చెడిపోయింది ఎక్కడంటే పాపముతో. అప్పుడప్పుడు చాలా మంది అప్పుడప్పుడు పబ్లిక్ లో వస్తుంటారు, ఏమంటారు చూడండి, చాలా మంది అంటుంటారు, ఏమంటారు? దొంగ పాస్టర్లు, దొంగ బాబాలు అంటారు. ఎందుకంటారంటే చాలా మంది అంటారు కదా, చేసేదేమో పూజలు, దూరేదేమో దాని దరిద్రపు కొంపలలో. ఇప్పుడు వాళ్ళని ఇలువిస్తారు, వీళ్ళకి ఇలువిస్తారా? బాగా ఆలోచించండి. ఈరోజు సమాజం చెడిపోయింది. ఎక్కడ చెడిపోయిందంటే లోకము నాశనం అయిపోయేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళి చెడిపోయింది. పాపం ఇచ్చలవిడిగా చేస్తూ చెడిపోయింది. నోరుండి మాట్లాడితే వీళ్ళు కరెక్ట్ అనుకుంటున్నారేమో. నువ్వు నోరుండి మాట్లాడినా కూడా నీకు తీర్పు తెచ్చడానికి పరలోకంలో ఒక ఆయన ఉన్నాడు. నాకేం తెలుసు పాపం? నేను పర్ఫెక్ట్, ఊరు పర్ఫెక్ట్. నువ్వు పర్ఫెక్ట్ నువ్వు అనుకుంటే కుదురుద్దా? పరీక్ష రాసి వచ్చిన నేను నాకు 100 మార్కులు వచ్చాయి ఈడు అనుకుంటే కుదురుద్దా? పైన ఒకడు ఉన్నాడు, వాడు రుద్దాలి, రుద్దిన తర్వాత ఇన్ని మార్కులు వచ్చాయని వాడు రిజల్ట్ పంపిస్తే అప్పుడు నువ్వు పాస్ అయినావంటే పాస్ అయినట్టు. నువ్వు ఎంత నువ్వు అనుకుంటే అట్ట? ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, నా ఎంత మంచోళ్ళారు, ఊరు చెప్పారు నీ ఎంత మంచోళ్ళారని. దేవుడి వాళ్ళ రిజల్ట్. ఇప్పుడు దేవుడు ఏమకు రిజల్ట్ ఇచ్చాడు, ఆమె మీద దేవునికి ఏమొచ్చింది? కనికరము. అంటనే పాడకాడికి పోయి పాడెను ముట్టగానే ఆ కుమారుడు చనిపోయిన వాడు తిరిగి బతికాడంట. ఇప్పుడు తీసి అంటున్నాడు, అమ్మా నేను ఇక ఏయో బాధ నీకు తీర్చలేను, ఎందుకంటే నువ్వు ఉన్నది మనుషుల మధ్య కాదు, మృగాల మధ్య. ఎందుకంటే నీతి చెబితే నన్నే ఏమన్నారు? ఏమన్నారమ్మా యేసు ప్రభు నీతి చెప్పినందుకు? ఎందుక? దొంగోడు, వ్యభిచారి, వాళ్ళన్న మాటలు చెప్పమంటవా? దెయ్యం పట్టింది అన్నాడు యేసు ప్రభుకి. పిచ్చోడు అన్నారు యేసు ప్రభు నీతి చెప్పినందుకు. కానీ నీతి చెప్పినందుకు పిచ్చోడు అన్నారు యేసు ప్రభు. దెయ్యం పట్టినోడు అన్నాడు, వ్యభిచారి అన్నాడు, జోదగాడు అన్నాడు, నరహంతకుడు అన్నాడు. నీతి చెప్పినోడు ఎట్ట అన్నారు? అందుకని వీళ్ళకు నేనేమి చెప్పలేను, వీళ్ళ మధ్యలో ఏది కాదు, నీ అవసరం తీరుస్తున్నానమ్మ, వెళ్ళి ఏ బిడ్డతో బతుకంటున్నాడు. బతికే నీ జీవితం ఇలాగే కొనసాగించండి. ఈరోజు మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను, ఒకటి చెప్తున్నాను, యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే ఏదో మనం బైబిల్ పట్టుకొని ప్రార్థనకు రావటం కాదు, మన యొక్క ప్రవర్తనలో మార్పు రావాలి. ప్రవర్తనలో రావాలి మార్పు, మన పద్ధతుల్లో రావాలి మార్పు, మన జీవితాల్లో రావాలి మార్పు. ఎదుటి వాళ్ళను చూసినప్పుడు వాళ్ళు కూడా మనుషులని గుర్తిస్తే చాలమ్మా. మీరు మతాలు, కులాలు నాకు అవసరం లేదు, మనిషి అంటే చాలు మనకంతే. ఎందుకయ్యా ఆ మాట వాడావంటే నేను అదే చెప్తాను చూడండి. ఎక్కువ అంటే అర్థం కావడం చెప్తున్నాను. ఎక్కువ కులములో ఉన్నటువంటి ఒక స్త్రీకి భర్త చచ్చిపోతే ఆమెను కూడా ఎదవరాలని ఆమె ఎదురుచిన పోది లోకం. అది ఎక్కువ కులమైనప్పుడు వాళ్ళని కొద్దిగా తక్కువ, వాళ్ళని కొద్దిగా హై లెవెల్ చేయాలిగా, మరి వాళ్ళని కూడా ఇడివసని ఎందుకు పక్కన నెట్టేస్తున్నారు? అంటే మనుషులకి ఏమర్థమైంది తెలుసా? వీళ్ళని ఎప్పుడు పక్కకు నెట్టేయటమే. ఎక్కడెక్క సమాజం బాగుపడేది? ఎవరు బాగుపరచాలి? ఎవరు బాగు చేయాలి? మనమేమి ఒకళ్ళ దేశకెళ్ళి ఒకళ్ళు పెట్టమని చెప్పట్లా, వాళ్ళ దేశకెళ్ళి నువ్వు తీసుకోమని చెప్పటంలో. నీకేం చెప్తున్నదంటే ఎదుటి వాళ్ళను గౌరవంగా, మనిషిని మనిషిగా ప్రేమించు చాలు అన్నదంతే బైబిల్. బైబిల్ చెప్పింది ఇదే. ఇప్పుడు దీన్ని తీసుకొని దీంట్లో నుంచి మన భారతదేశపు రాజ్యాంగాన్ని రాశారంతే. అది ఏదో కాదు, భిన్నత్వంలో ఏకత్వం. అందరూ కలిసి మెలిసి జీవించాలన్నారు. కలిసి మెలిసి జీవించాలని చెప్పిన వాళ్ళ మధ్య స్విచ్చులు పెట్టడానికి ఇలాంటి ఆచారాలు బయటికి తీసుకొచ్చారు. మళ్ళీ నిజంగా మీకు ఇందాక చెప్పినట్టుగా ఏ తల్లి కొడక, తల్లి గురించే మాట్లాడుతాను, ఏ తల్లి కొడక నా పరిస్థితి ఇలాగ అవుద్దని అనుకోదక్క. అనుకునే పని అయితే పెళ్ళే చేసుకోరు అసలు. నిండు నీరేళ్ళు పిల్లా పాపలతో వర్ధిల్లుతారనుకుంటారు. ఆ పరిస్థితి అలా వచ్చినప్పుడు ఆ భర్త చచ్చిపోయిన దానికంటే ఈ మనుషులు పెట్టేదానికే సగం చచ్చిపోతారు. ఏం చేద్దాం మరి? ఎవరు మార్చాలి వాళ్ళను? అందుకే సమాజాన్ని మార్చడానికి యేసు ప్రభు వచ్చాడు.
పరిస్థితులు మార్చడానికి వచ్చాడు, ప్రవర్తనను మార్చడానికి వచ్చాడు, జీవితాలను మార్చడానికి వచ్చాడు. ఇలా మారిన వాళ్ళని చూసి పిచ్చోళ్ళు అంటున్నారు ఇప్పుడు జనాలు. వాళ్ళు పిచ్చోళ్ళ, వీళ్ళు పిచ్చోళ్ళ? ఎవరు పిచ్చోళ్ళు అనాలి వాళ్ళు? వాడు ఎన్ని తప్పులు చేసినా వాడు కరెక్టే, కానీ నువ్వు కరెక్ట్గా ఉంటే నువ్వు పిచ్చోడు. ఎందుకు తెలుసా? పచ్చగా మెరలోడికి లోకమంతా ఎట్లుంటదంట. మనం ఏం చేద్దాం? పవిత్రులు కనీయు నువ్వు మంచోడు అయితే ఎదుటి వచ్చిన వాళ్ళు మనిషి అనుకుంటావు, నువ్వు ఏది పట్టించుకోవు. నువ్వు చెడ్డోడు అయితే ఏ దాన్ని కూడా పడుచుకుంటావు. ప్రతిదాన్ని పడుచుకుంటాడు చెడ్డోడైతే. ఏమందా మేము చెప్పండి? కన్న తల్లి ఎదురొచ్చినా కూడా పోడమ్మేడు. నేనేం అన్నాడు ఇంక చెప్పండి? తల్లి కదా. తల్లి కంటే ఇంకేమన్నా ఉందా? మొట్టమొదట గురువు అంటే మొట్టమొదట దేవుడు, దేవుడి తర్వాత తల్లి, తల్లి తర్వాత తండ్రి. అర్థం చేసుకుంటున్నారా? కానీ దేవుడు ప్రయారిటీ ఇచ్చాడు. తల్లి ఎదురొచ్చిన తల్లిని పక్కకు నెడతారు, నువ్వు రమ్మంటారు. తల్లిని పక్కకు నెట్టారంటే ఏమన్నారు? ఎందుకు నెట్టావంటే నీకు నాన్న లేడు కదమ్మా. అంటే నాన్న లేకపోతే తల్లి తల్లి కాదా? ఆలోచించండి. నాకు ఎప్పుడైనా అర్థం చేసుకోండి మీరు. ఎందుకు ఇలా చెప్తానంటే ఇలా చెప్పినందుకే యేసు ప్రభు వారిని నిలివేశారు, కొట్టి చంపారు. ఇలాంటి మంచి మాటలు చెప్పకూడదు. ఎలకు అనగదొక్కేయండి మనుషులను అంటే కరెక్ట్ ఎలకు. అందుకని ఈరోజు మనందరికి చెప్పింది ఏంటంటే, దేవుడు యేసు ప్రభు ఆమె మీద కనికరం ఎందుకు పడ్డాడంటే ఆమెను లోకం ఇంత నీచంగా ఇంత తక్కువగా చూసింది కనుక దేవుడు కనికర పడ్డాడు. ఇప్పుడు ఆమె మీద కనికరం పడటం కరెక్ట్ కాదా? మరి యేసు ప్రభు కనికర పడ్డాడు, ఇప్పుడు మనము కనికరం పడదామా? ఆయన దేవుడయ్యా, అంతేనా? అంతే నక్కగా ఏమైనా ఉందా? ఒక మాట చదవండి, మీకు అర్థం కావటం చెప్తాను. ఆ మాట అన్నందుకు ఇప్పుడు నేను ఇంకా ఎక్కువ చెప్పలేను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12. ఒక మాట నేను ముగిస్తాను, సమయం అయింది కాబట్టి. ఎందుకనగా దేవుని వాక్యము కాదు అదేనా? హెబ్రీయులకు రాసిన పత్రికనా 5:7. హెబ్రీయులకు రాసిన పత్రిక. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఏమై ఉన్నాడు ఆయన? ఇక్కడ ఒక మాట ఏమని రాయబడి ఉంటుందంట, అది కాదు. హెబ్రీ రాసిన పత్రికలో ఆయన కూడా మనవలే 2:14. 2:14 చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు ఆయన కూడా ఏమైందంట? ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆయన కూడా మనలాగా ఈ శరీరాన్ని దాల్చుకొని ఈ లోకంలోనికి వచ్చి మనము అనుభవించినట్టుగానే ఏమనిపించాడంట? శ్రమలను, యాచనలను అనేకమైనవి అనుభవించి ఆయన సమస్తమును ఓర్చుకొని వాటిని చెయ్యలేదు. మనవలే ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఆయనలాగే ఉండి మనము కూడా ఏం చేయాలంట? యేసు ప్రభు మనసు కలిగి జీవించాలి. అలా జీవించాలంటే మనందరికీ ఉండవలసింది ఏంటంట? యేసు ప్రభువుకు ఉన్నటువంటి మనస్సు. బాగా గమనించి ఆలోచించండి. ఈరోజు మనందరిలో అలాంటి ఆలోచనలు ఉన్నాయా లేవా? ఆలోచించండి. నిజంగా మనలో ఎప్పుడో ఒకసారి ఆ ఫీలింగ్ వస్తుంటుంది. మళ్ళా లోకాన్ని చూసిన తప్పు అనగానే ఎలానే నెత్తుతాం. తక్కువ వాళ్ళ మీద తప్పులేస్తాం, పెద్దవాళ్ళ మీద ఎప్పుడైనా తప్పులేస్తారక్క? తక్కువ వాడి మీద తప్పు అంటాం, పెద్దవాడిని ఎప్పుడైనా తప్పు అంటాం. ఎందుకనం?
వాడు తప్పు చేసినా అది కరెక్టే. వాడు పెద్దోడు కానీ నీకు నాకు పెద్దోడే, దేవుడికి పెద్దోడు కాదు. ఏది చేసినాడుకో వాడికి అదే. కాబట్టి ఆ ఇదవరాలిని బాగానండి, ఆ ఇదవరాలుని యేసు ప్రభు కనికరించడం కరెక్టే కదా. కాబట్టి మనము కూడా సమాజంలో ఉన్న మనుషుల మీద కనికరం చూపాలి. అది దేవుడు మనకు నేర్పించిన పద్ధతి. ఆ పద్ధతి కలిగి మనం జీవిస్తూ దేవుని ఉద్దేశాలు నెరవేరుద్దాం. ఇలాంటి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ తల ఉంచండి, ప్రార్థన చేసుకొని కూడికను ముగించుకుందాం. అందరూ